హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఉలవలతో స్పెషల్ రెసిపీ వడ తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. మొదటగా మనం నైట్ నానబెట్టుకొని పొద్దున్నైనా గాలిచ్చి కడుక్కొని చేసుకోవచ్చు, లేదంటే 24 hours నానబెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. గాలియడం మాత్రం కంపల్సరీ గాలిచ్చాలి. ఇప్పుడు అవి నీట్గా గాలిచ్చుకొని వడపోసుకొని పక్కన పెట్టుకుందాం. వాటర్ లేకుండా తీసుకున్నాము. ఎక్కువసేపు నానితేనే వడ అనేది రుచిగా వస్తుంది. ఉలవలు లేటు నానడము. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అల్లము, సన్నగా కట్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి మొగ్గలు, చెక్క మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అందులో ధనియాలు, ఆనియన్స్ అవి కూడా మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా గాలిచ్చి పెట్టుకున్న ఉలవల్ని అందులో వేసేసుకోండి. మొత్తం వేసేసుకొని అవి కూడా మొత్తం మిక్సీకి వేసుకొని తగినంత ఉప్పు. రెడీ అయిపోయింది. ఇలాగా మెత్తగా వడపిండి లాగా తయారు చేసుకోవాలి. పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోండి. రెడీ అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ వడపిండిని మనకి కావాల్సిన సైజులో మసాలా వడ మాదిరిగా చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది, వేసుకోండి. అందులో మసాలా వడకంటే మినప వడకంటే చాలా రుచిగా ఉంటాయండి. తిని చూసి నాకు ఖచ్చితంగా ఈ వీడియోని ఎలా ఉందనేది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అవంతా చుట్టూ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డ్ కలర్లో వచ్చే మాదిరిగా మంట మీడియం ఫ్లేమ్ మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలరు బాగా చేంజ్ అయిపోయాయి కదా, తీసేసుకున్నాము. ఈ మాదిరిగా వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. అన్నీ మొత్తం ఇదే మాదిరిగా తయారు చేసుకున్నాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఉలవలు అనేది 24 hours నానితే ఇంకా రుచిగా ఉంటాయి. లేదు నైట్ నానబెట్టుకొని పొద్దున్నైనా చేసుకోవచ్చు, క్రిస్పీగా టేస్ట్గా రావాలంటే. మొత్తం వడలు ఇదే మాదిరిగా వేసేసుకుందాము. దీంట్లోకి కారమైన పల్లీల చట్నీ అయినా మనం ఉత్తగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. వడలు చాలా రుచికరమైన క్రిస్పీగా టేస్ట్ అయిన ఉలవల వడలు రెడీ అయిపోయింది పల్లీల చట్నీతో. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్